నమస్తే, నేను సంచన. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే, మైక్రోసాఫ్ట్ విండోస్లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆన్లైన్ సేవలతో పాటు టికెట్ బుకింగ్, చెక్-ఇన్లపైన ప్రభావం పడింది. దీంతో పలు విమానాలు రద్దవగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్తో పాటు ఇతర మార్కెట్లపైన పడిందని, ఆయా మార్కెట్లు డౌన్ అయ్యాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా మీడియా, టెలికాం, విమాన, బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. సమస్య వెంటనే పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున గందరగోళం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్తో పాటు అమెరికా, ఆస్ట్రేలియాలో మైక్రోసాఫ్ట్ విండోస్ యూజర్లు సమస్యను ఎదుర్కొంటున్నారని వివరించారు. ఇక దీనిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఏంటంటే, విండోస్లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. ల్యాప్టాప్, పీసీ స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించే ఆప్లై సిస్టమ్ షట్ డౌన్ కానీ రీస్టార్ట్ కానీ అవుతోందని సోషల్ మీడియా యూజర్లు పోస్టులు పెడుతున్నారు. అయితే స్క్రీన్ షాట్లు తీసి అప్లోడ్ చేస్తున్నారు. ఈ సమస్యను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించేందుకు తమ టెక్నికల్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ సర్వీసుల్లో తలెత్తిన సమస్యను పరిష్కరిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ట్వీట్ చేసింది. ముంబైలోని చెక్-ఇన్ సేవలపై మైక్రోసాఫ్ట్ విండోస్ ఎఫెక్ట్ కనిపించింది. దీంతో తాత్కాలికంగా సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండిగో, అకాసా, స్పేస్ జెట్ సంస్థలు ట్విట్టర్ ద్వారా ప్రకటించాయి. దేశవ్యాప్తంగా విమానాలపై ప్రభావం పడిందని ఎయిర్లైన్స్ వర్గాలు తెలిపాయి. విదేశాల్లోనూ విమాన సేవలు ఆలస్యం, పూర్తిగా రద్దవడం జరుగుతోంది. అమెరికాలో ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేసింది. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ ఫోన్ ద్వారా అందిస్తారు. మానస్, చెప్పండి, మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం ఏర్పడింది, అసలు ఏం జరిగింది, ఎక్కడెక్కడ సేవలకు అంతరాయం కలిగింది? సంజన, మనం చూసినట్టయితే క్లౌడ్ టెక్నాలజీ అనేది ఇప్పుడు ఫేమస్ గా అందరూ కూడా వాడుతున్నారు. ఇటు మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, అదేవిధంగా అమెజాన్ కావచ్చు. ఈ మూడు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ ఇండస్ట్రీస్ కావచ్చు, భారీ సంస్థలు కావచ్చు, ఈ మూడు సేవల్ని కూడా విపరీతంగా వాడుతున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ విషయానికి వస్తే అజ్యూర్ అనే ఒక క్లౌడ్ టెక్నాలజీని అయితే మైక్రోసాఫ్ట్ ప్రతి ఒక్క వ్యాపార సంస్థకి కూడా అందుబాటులోకి తెచ్చింది. అటు స్పైస్ జెట్ కావచ్చు, అదేవిధంగా ఎయిర్ ఇండియా కావచ్చు, అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇట్లా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, అదేవిధంగా న్యూస్ ఛానల్స్, ఇప్పుడు ఎన్డీటీవీ కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద ఛానల్స్ కూడా వాళ్ళ స్టోరేజ్ కానీ వాళ్ళ డేటాను మొత్తంని కూడా క్లౌడ్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఎలాగైతే హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్ ఎలా అయితే ఉంటాయో, పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా క్లౌడ్ అనే ఒక టెక్నాలజీని వాడుతూ కూడా వీటిని స్టోరేజ్ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని కంప్లీట్ గా అజ్యూర్ అనే ఒక
దాంట్లో సేవ్ చేయడం జరుగుతుంది మైక్రోసాఫ్ట్ విషయానికి వస్తే. కాకపోతే దాంట్లో కలిగిన అజ్యూర్ టెక్నాలజీలో కలిగిన ఒక బగ్ కారణంగా టోటల్ మైక్రోసాఫ్ట్ అంతా కూడా కొన్ని గంటల నుంచి కూడా క్రాష్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. దీని కారణంగా అటు స్టోరేజ్ పరంగా ఎట్లాంటి ప్రాబ్లం రాకపోయినప్పటికీ అండ్ కొత్త టికెట్స్ అంటే ఇప్పుడు ఎయిర్ టికెట్స్ కావచ్చు, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ సేవలు ఏవైతే ఉంటాయో అత్యవసర సేవలు, అదేవిధంగా బ్యాంకింగ్, ఇప్పుడు మనం చూసినట్లయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కంట్రీస్ అన్ని కూడా బ్యాంకింగ్ కావచ్చు, మీడియా కావచ్చు, ఈ అజ్యూర్ టెక్నాలజీనే ఎక్కువ వాడతారు. అమెజాన్ మాత్రం మన ఇండియాలో బాగా ఫ్లక్చుయేట్ లో ఉంది. సో ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ లో మెయిన్ గా మైక్రోసాఫ్ట్ అనేది అటు అమెరికా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా వీటన్నిటిలో కూడా ఎక్కువగా అజ్యూర్ టెక్నాలజీ వాడుతున్న కారణంగా అక్కడ టోటల్ గా ఎక్కువ ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. మన ఇండియా విషయానికి వస్తే కేవలం ఎయిర్ టికెటింగ్ అండ్ ఫ్లైట్ టికెటింగ్ దాంట్లో మాత్రమే ఈ ప్రాబ్లం ఉంది తప్ప మిగతా అన్నిట్లో కూడా పెద్దగా ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే అబ్రాడ్ లో మాత్రం ఈ మైక్రోసాఫ్ట్ సేవలు పూర్తిగా క్రాష్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మానస్. మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఏర్పడిన సాంకేతిక సమస్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆన్లైన్ సేవలతో పాటు టికెట్ బుకింగ్, చెక్ ఇన్లపైన ప్రభావం పడింది. దీంతో పలు విమానాలు రద్దవగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ తో పాటు ఇతర మార్కెట్లపైన పడిందని, ఆయా మార్కెట్లు డౌన్ అయ్యాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా మీడియా, టెలికాం, విమాన, బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఇక సమస్య వెంటనే పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున గందరగోళం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్తో పాటు అమెరికా, ఆస్ట్రేలియాలో మైక్రోసాఫ్ట్ విండోస్ యూజర్లు సమస్యను ఎదుర్కొంటున్నారని వివరించారు. దీనిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆన్లైన్ సేవలతో పాటు టికెట్ బుకింగ్, చెక్ ఇన్లపైన ప్రభావం పడింది. దీంతో పలు విమానాలు రద్దవగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ తో పాటు ఇతర మార్కెట్లపైన పడిందని, ఆయా మార్కెట్లు డౌన్ అయ్యాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా మీడియా, టెలికాం, విమాన, బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. సమస్య వెంటనే పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున గందరగోళం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్తో పాటు అమెరికా, ఆస్ట్రేలియాలో మైక్రోసాఫ్ట్ విండోస్ యూజర్లు సమస్యను ఎదుర్కొంటున్నారని వివరించారు. దీనిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.